జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి 4 బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? మమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి, నువ్వు కుక్కలు మరుగుతున్నా ఏంటివి? నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే. మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడు లోటు రాని. నువ్వు ఎన్నెన్నాను తల్లి, మమ్మల్ని కుక్కలన్నావు కదా, రైట్? ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ. ఈ కుక్కలు ఎప్పుడంటే ఇప్పుడు మొరగవు. కుక్కలు జనరల్ గా దొంగలు కనిపించేప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి మా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు కాబట్టి కుక్కలు మరుగుతున్నాయి తల్లి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలైనా నువ్వు పరిగణించినావు. పర్వాలేదులే తల్లి, సంతోషం. మేము కుక్కలమే, జాతి కుక్కలమే, విశ్వాసం మెండుగా ఉండే కుక్కలమే. ఈ కుక్కలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దొంగలు పడినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దొంగలే బయలుదేరినారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, ఇంకా మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదంటే ఇది హాస్యాస్పదమైన మాట తల్లి షర్మిలమ్మ గారు. కారణం, దమ్ముకు ధైర్యానికి చిరునామా మీ అన్న జగన్ తల్లి. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏదైనా దమ్ము ధైర్యం కావాల్సి ఉంటే జగన్ అడిగి అరువు తీసుకోవచ్చు. టన్నులు ఉంది తల్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ధైర్యము. ఆయనకేందమ్మా ధైర్యం లేదనేది. శ్రీ ఖ్యాతి నన్నారి మన శరీర వేడిని తగ్గించి మన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవాలంటే ఒక్కటే చాయిస్, అదే మన శ్రీ ఖ్యాతి నన్నారే సిరప్. కొండ మూలికల ద్వారా ఏర్పడిన నన్నారి వేర్లతో ఎంతో శక్తితో శుభ్రమైన తయారీ ద్వారా స్వచ్ఛమైన నన్నారి అందిస్తోంది. మనందరికీ నిజమైన నన్నారి సంతృప్తిని అందించే ఒకే ఒక్క సిరప్ శ్రీ ఖ్యాతి వారి నన్నారి సిరప్. వెంటనే మీ దగ్గరలో ఉన్న షాప్స్ లో కొనుగోలు చేసి మీ శరీరం చలువకి తోడ్పడే ఈ నన్నారిని ఈ రోజే సేవించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే గుర్తింపుబడిన ఫుడ్ లైసెన్స్ సర్టిఫికేట్ పొందిన ద బెస్ట్ నన్నారి సిరప్ శ్రీ ఖ్యాతి నన్నారి సిరప్. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.